ఇక సీఎం టూర్ నేపథ్యంలో ప్రభుత్వం ఓరుగల్లుపై వరాల జల్లు కురిపించింది. మామ్నూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు 205 కోట్ల నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. అదేవిధంగా కేయుడిఏ మాస్టర్ ప్లాన్ ఆమోదిస్తూ జీవో 202 జారీ చేసింది. వరంగల్ సిటీ ఫ్యూచర్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని విజన్ 2041కు ఆమోదం తెలిపింది. అలాగే గ్రేటర్ వరంగల్ సిటీ అడ్మినిస్ట్రేషన్ టవర్స్ నిర్మాణానికి 32.50 లక్షల నిధులు మంజూరు చేసింది. ఇక 8 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 80 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఓ సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా వరంగల్ ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ ఈరోజు జరగనుంది. ప్రస్తుతం సభా ప్రాంగణం నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి లెవెల్లో జాయిన్ అవుతున్నారు. తిరుపతి, ప్రస్తుతం ఎన్ని గంటలకి సభ ప్రారంభం కాబోతుంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏం చెప్తున్నారు నేతలు? గుడ్ మార్నింగ్ సతీష్. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటించబోతా ఉన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సీఎం టూర్ షెడ్యూల్ను గమనిస్తే మధ్యాహ్నం 1:30 కూడా గ్రౌండ్స్లో హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మిగతా రాష్ట్ర కేబినెట్ మంత్రులంతా కూడా వరంగల్ జిల్లాలో పర్యటించబోతున్నారు. వరంగల్ నగరానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి కాళోజీ కళాక్షేత్ర ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో హనుమకొండ ఆర్ట్స్ సైన్స్ కళాశాల మైదానంలో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభను నిర్వహించబోతున్నారు. ఈ విజయోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేసి ఈరోజు సాయంత్రం సభకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు, నుంచి అందించినటువంటి పథకాలపై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నట్టు తెలిసింది. ప్రజెంట్ ఇప్పుడు నేను హనుమకొండ ఆర్ట్స్ సైన్స్ కళాశాల మైదానంలో విజయోత్సవ సభకు సంబంధించినటువంటి ప్రాంగణంలో నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది స్టేజీ ప్రాంగణం అంతా. ఈరోజు సాయంత్రం ఇక్కడే కాంగ్రెస్ పార్టీ ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాల పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. మనం విజువల్లో చూస్తున్నాం. ఇదే ఆ స్టేజీ ప్రాంగణం. ఈ స్టేజీకి సంబంధించి కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ సభకు సంబంధించి 1,00,000 మంది మహిళలతో సభ నిర్వహించినట్టు తెలుస్తుంది. ప్రధాన వేదికపై 140 మంది కుర్చీ ఏర్పాటు చేశారు. సభలో 25,000 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన బందోబస్తులో 1,800 మంది పోలీసులు పాల్గొన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన 120 మంది అధికారులు ఇందులో పాల్గొంటారు. మహిళల తరలింపు కోసం ప్రత్యేకంగా 900 ఆర్టీసీ బస్సులను నడుపునట్టు వరంగల్ సంబంధించినటువంటి సభా నేపథ్యంలోనే కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పరిస్థితి కనబడుతుంది. వరంగల్కు సీఎం రాకముందే వరాల జల్లు వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభ నుంచే 22 మహిళా భవనాలకు శంకుస్థాపన చేస్తారు. 22 మహిళా భవనాలకు శంకుస్థాపనతో పాటు ఎంజీఎంలో ట్రాన్స్జెండర్ క్లినిక్ ప్రారంభం ఉంటుంది. మహిళా రుణాల చెక్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. తెలంగాణలో 2వ రాజధానిగా వరంగల్ను తీర్చిదిద్దేలా కార్యాచరణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నట్టు చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. పెండింగ్ పనులకు పూర్తిగా భారీగా నిధులు మంజూరు చేశారు. 50 ఏళ్ల తర్వాత అమల్లోకి వరంగల్ మాస్టర్ ప్లాన్ను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది. 3 దశాబ్దాల కలను సాకారం చేస్తూ భూగర్భ డ్రైనేజీకి నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి ప్రధాన అడ్డంకులు తొలగింపులో ప్రభుత్వం సక్సెస్ అయినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ వర్గాలు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మెగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులకు కొరియా కంపెనీలతో చర్చలు జరిపి 1,000 కోట్ల అభివృద్ధి పనులతో వరంగల్ సంబంధించినటువంటి శ్రీకారం చుట్టిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రజాపాలన ఇందిరా మహిళా శక్తి సభ ద్వారా భారీ ఏర్పాట్లు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 1 ఇయర్ పాటు ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. వరంగల్ నగరానికి ఎయిర్పోర్ట్ కావచ్చు, టెక్స్టైల్ పార్క్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించుకోవచ్చు, హన్మకొండ నగరంలో ఉన్నటువంటి కాళోజీ కళాక్షేత్రానికి సంబంధించిన అంశాలు కావచ్చు, హన్మకొండ నయీంనగర్ బ్రిడ్జి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులంతా కూడా ఈరోజు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. వరంగల్ డ్రైనేజీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి 4,170 లక్షలకు సంబంధించుకోవచ్చు. ఇటు మామ్నూరు ఎయిర్పోర్టు భూసేకరణకు 205 కోట్లను, కాకతీయ మెగా టెక్స్టైల్ సంబంధించిన పార్కు 160 కోట్లు, టెక్స్టైల్ పార్కులో రోడ్లు స్కూల్స్ సదుపాయాలకు 33 కోట్లు, టెక్స్టైల్ పార్కు భూ నిర్వహిత ఇందిరమ్మ ఇండ్ల కోసం 43 కోట్లు, కాళోజీ కళాక్షేత్ర నిర్మాణాన్ని 85 కోట్లతో అంగరంగ ఒక ఊరుగల్లుకే
కీర్తి మార్గంగా ఈ నిర్మాణం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పరకాల నుంచి ఎర్రగట్టు గుట్టు రోడ్డు విస్తరణకు 65 కోట్లను కేటాయించారు. నైమ్నగర్ బ్రిడ్జి సంబంధించి 80 కోట్లను, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ నిర్మాణానికి 32 కోట్లు, ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి 80 కోట్లు, భద్రకాళి ఆలయం వద్ద పాలిటెక్నిక్ సంబంధించినటువంటి కాలేజీ భవనానికి 28 కోట్లు, గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా 49 కోట్లకు నిధులు మంజూరు చేసినట్టు వరంగల్ ఉర్దూ భవన్ కావచ్చు, షాదీ ఖాన్కు 150 కోట్ల పరిస్థితి అంటే సాయంత్రం జరగబోయేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ ఇందిరా మహిళా శక్తి సభ ద్వారా వరంగల్ నగరం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా జోష్గా కనిపిస్తూ సాయంత్రం జరగబోయేటువంటి ఈ సభలో 1,00,000 మంది మహిళలతో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు, 1,00,000 మంది మహిళలకు ఎటువంటి దిశానిర్దేశం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 వరంగల్ నగరానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మిగతా మంత్రులంతా చేరుకొని 2:30 నుంచి 3:10 వరకు కాళోజీ కళాక్షేత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. అక్కడ కాళోజీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు. అక్కడ నుంచి బాలసముద్రం నుంచి రోడ్డు మార్గం ద్వారా హనంకొండ ఆర్ట్స్ సైన్స్ కళాశాల ప్రాంగణానికి చేరుకొని ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఇందిరా మహిళా శక్తి సంబంధించినటువంటి 20 స్టాల్స్ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. ఆ 20 స్టాల్స్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మహిళలకు వారు స్వయంగా తయారు చేసినటువంటి వస్త్రాలు కావచ్చు, సౌందర్య సంబంధించినటువంటి అన్ని కూడా ప్రదర్శించారు. అవన్నీ చూసిన తర్వాత అక్కడే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలతో సీఎం రేవంత్ రెడ్డి ఇంటరాక్ట్ అవుతారు. ఆ ఇంటరాక్ట్ ముగిసిన తర్వాత నేరుగా ఆర్ట్స్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభా ప్రాంగణానికి చేరుకొని ఈ సభా ప్రాంగణంలో మిగతా మంత్రులంతా మాట్లాడిన తర్వాత, డిప్యూటీ సీఎం మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండబోతుంది. రేవంత్ రెడ్డి 1 ఇయర్ పాటు విజయోత్సవాలకు సంబంధించి ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కార్యక్రమాలను తీసుకుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందా, పోషించట్లేదా, బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి రాజకీయాలను కొనసాగిస్తుంది, కేంద్రంలో బీజేపీ సహకారం ఏ విధంగా ఉంటుంది, ఇంకా రానున్న రోజుల్లో 4 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలను తీసుకుంటుందో అన్ని వివరాలను ఈ రోజు ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభ ద్వారా రేవంత్ రెడ్డి చెప్పబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నారు. ఈ విజయోత్సవ సభకు సంబంధించి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు కొనసాగి భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పోలీసులు కూడా ఈ ఆర్ట్స్ సైన్స్ కళాశాల మైదానాలను పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని ఈ ఏర్పాట్లకు సంబంధించుకోవచ్చు పోలీసుల భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంటుంది. వరంగల్ నగరంలో కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో సీఎం టూర్ నేపథ్యంలో వరంగల్ నగర వ్యాప్తంగా కూడా పోలీసు భారీ భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు సాయంత్రం ఇందిరా మహిళా శక్తి సభ అంగరంగ వైభవంగా కొనసాగించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధమైన పరిస్థితి కనబడతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.